డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ మల్లయ్య. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆ ఎక్సలెంట్ టాపికే మీ యొక్క ఆలోచనలు పెంచుకోండి. మాస్టర్ థింకింగ్. మనం ఎప్పుడైతే మన పనిలో మన ఆలోచనలు పెంపు చేసుకుంటామో డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది, వాల్యూ పెరగడానికి ఆస్కారం ఉంది, మన సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది. మన ఆలోచనలు పెంచుకోవాలంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు అవేర్నెస్ ఉంటేనే దాని మీద ఆలోచన చేస్తాం, దాని మీద సొల్యూషన్ చేస్తాం, దాని మీద పట్టు సాధిస్తాం, దాని మీద కమాండ్ సాధిస్తాం. ఆ పనిలో నిమగ్నమైపోతాం. ఆ పనిని 100%గా ఎన్ని డౌట్లున్నా, ఎన్ని క్లారిఫికేషన్స్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అని తొలగించుకుంటూ ముందుకెళ్ళడానికి మనకు అవగాహన అనేది చాలా 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 ఇంపార్టెంట్. అవగాహన ఎప్పుడైతే ఉంటుందో మనము మన ఆలోచనలు పెంచుకుంటూ మనము ఇంకా దానిలో డెవలప్ అవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మనకు నెగిటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. మామూలుగా మనం చేస్తున్న పనిలో రకరకాల ఇబ్బంది అనిపించినప్పుడు, రకరకాల కష్టం అనిపించినప్పుడు, రకరకాల థాట్ ప్రాసెస్ అవుతున్నప్పుడు తప్పకుండా మనకు వస్తూనే ఉంటాయి ఆలోచనలు. ఆ ఆలోచనల్ని ఛాలెంజింగ్గా ఎదుర్కోవాలి, ధీటుగా ఎదుర్కోవాలి, డిటర్మినేషన్తో ఎదుర్కోవాలి, ఒక డేర్నెస్తో ఎదుర్కోవాలి. అట్లాంటి ఆలోచనలు ఉంటేనే మనము అనుకున్న ప్రకారంగా ఆలోచనలు పెంచుకుంటూ సక్సెస్ కావడానికి చాలా సునాయాసంగా ముందుకు వెళ్తుంటాం. సో ఛాలెంజెస్ అనేది ఈ టైంలో వస్తాయి, ఆ టైంలో వస్తాయని చెప్పడానికి రాదు. ఇది సమాజంలో ఏ టైంలో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో మనకు తెలియదు కనుక తప్పకుండా ఆ నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్గా మార్చుకుంటూ మనకు ముందుకెళ్తే మనకు మంచి ఆలోచనలు పెరిగి మనం చేస్తున్న పనిలో సక్సెస్ కావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా గ్రోత్ మైండ్ సెట్ని కల్టివేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎప్పుడైతే వృద్ధి మనస్తత్వాన్ని పెంచుకుంటేనే మనము డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. చాలామంది చాలా రకాలుగా నవ్వుల పాలు చేస్తుంటారు, ఇబ్బందుల పాలు చేస్తుంటారు, కష్టాల పాలు చేస్తుంటారు, డిగ్రేడేషన్ చేస్తుంటారు, మైండ్ని బ్లఫ్ చేస్తుంటారు. సో మనము ఎప్పుడైనా మన మనస్తత్వాన్ని వృద్ధి మైండ్ సెట్లో, అంటే మనము చేస్తున్న పనిలో డెవలప్మెంట్ అవుతున్న క్రమాన్ని మాత్రమే మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అట్లాంటి ఆలోచనలతో మనం పోయినట్టయితే మనకు తప్పకుండా గ్రోత్ మైండ్ సెట్ అనేది డెవలప్ అయ్యి ఇంకా ఆ పని మీద మంచి ఆలోచనలు పెరిగి సక్సెస్ కావడానికి చాలా సునాయాసంగా ముందుకెళ్తుంటాం. అదేవిధంగా మనము క్లియర్గా సెట్ చేసుకోవాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు మన ఇంటెన్షన్స్ పూర్తిగా దాని మీదనే ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ఏదైనా మనం పని చేస్తుంటే ఆ పని గురించి ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకోవాలి, మన ఉద్దేశాన్ని సెట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ రంగంలో తప్పకుండా ఆలోచనలు వస్తాయి, అవకాశాలు వస్తాయి. మనకు మనస్తత్వాన్ని దృఢపరచుకొని ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్పష్టత అనేది తప్పకుండా మనకు కొన్ని తెలియకపోవచ్చు, నేర్చుకోవాలి. మన సీనియర్స్ ద్వారా కావచ్చు, మన పెద్దవాళ్ళ దగ్గర కావచ్చు, మన పేరెంట్స్ ద్వారా కావచ్చు, మన గురువుల ద్వారా కావచ్చు, ఒక మంచి స్పష్టమైన ఉద్దేశాన్ని సెట్ చేసుకొని ముందుకెళ్తేనే మనము మన ఆలోచనలను పెంపొందించుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, డెవలప్ కావడానికి అవకాశం ఉంది, సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కమిటెడ్గా కన్స్టెంట్ యాక్షన్స్ చేయాలి. ఏదో నామకు వాస్తే చేస్తే కాదు, ఒక స్థిరమైన చర్యకు కట్టుబడి ఉంటేనే మనము వెళ్ళగలుగుతాం. ఆ స్థిరంగా లేకపోతే ఒకరోజు ఒక పని చేసి ఇంకొక రోజు ఇంకొక పని చేసుకుంటూ పోతే అది కష్టమైన సమస్య. సో మన ఆ స్థిరమైన పని మీద మన యొక్క చర్య చాలా బ్రహ్మాండంగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి, చాలా దృఢంగా ఉండాలి, చాలా కఠినంగా కూడా కొన్నిసార్లు ఉండాలి. మన పని మీద మనం కఠినంగా వ్యవహరిస్తేనే సమస్యలు తొలగిపోయి మనకు ఒక మంచి సహృద్భావ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కనుక మన యాక్షన్స్ చాలా స్పీడ్గా ఉండాలి, చాలా బ్రహ్మాండంగా ఉండాలి, చాలా వ్యాలిడేటెడ్గా ఉండాలి. ఆ విధంగా మనం ముందుకెళ్తేనే మన ఆలోచనలు మన పని మీద దృఢంగా ఉండి ముందుకెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. సో మన ఆలోచనలు పెంచుకోవడానికి ఒక విజువలైజేషన్ పాటిస్తేనే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విజువలైజేషన్ అంటే మనకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. మనము ఒక పనిని చేస్తున్నప్పుడు దాన్ని మనం ఒక ధ్యాన రూపంలో కూర్చొని దాన్ని సాధన చేస్తుండాలి. ఏ విధంగా ఆ పని చేస్తే నాకు చాలా బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తాయి, ఆ పని చేస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి, మనకు ఒక గొప్ప పేరు వస్తుంది, వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు, ఆ ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, నా ఫ్యామిలీ బాగుంటుంది, నా పక్కన వాళ్ళు బాగుంటారు, ఈ సొసైటీ బాగుంటుంది, తద్వారా నాకు ఒక గొప్ప విలువలు పెరుగుతాయి అనేసి మనము ఆ విజువలైజేషన్, అంటే ఏ పని చేసినా కానీ మనం
మస్తిష్కంలో ఒక ఫీల్ అవుతుండాలి కొంచెం. సో ఆ ప్రకారంగా మనం చేసుకోవడం ద్వారా తప్పకుండా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఇప్పటివరకు ఒక హిస్టరీలో మిగిలిపోయిన వ్యక్తులు, మంచి సక్సెస్ సాధిస్తున్న వ్యక్తులు వాళ్ళ యొక్క పనులలో మంచి ఆలోచనలను పెంచుకొని మంచి అవేర్నెస్తో వాళ్ళకున్న నెగిటివ్ థాట్స్ని ఛాలెంజింగ్ తీసుకుంటూ వాళ్ళొక గ్రోత్ మైండ్ సెట్తో ఒక సెట్ క్లియర్గా వాళ్ళ ఇంటెన్షన్స్తో, అదేవిధంగా వాళ్ళొక కమిటెడ్ యాక్షన్స్తో వాళ్ళొక విజువల్గా, అంటే మనం ఎగ్జాంపుల్గా ఏదైనా మనం ఒక ఇల్లు కడతాం. ఇల్లు కడితే ఫస్ట్ మన ఆలోచనలలో ఉంటుంది, ఈ విధంగా ఉండాలి, ఈ ప్రకారం ఉంటేనే నాకు నచ్చుతుంది, నా కుటుంబానికి నచ్చుతుంది, ఈ సొసైటీకి నచ్చుతుంది అనేసి మనం ఒకసారి అనుకుంటాం మస్తిష్కంలో. ఆ ప్రకారంగానే ఫిజికల్గా కూడా ఆ ప్రకారం ప్రయత్నం చేస్తుంటాం. సో ఈ రకంగా మనం ఆలోచన చేసి మన పనిలో మన ఆలోచనల్ని పెంచుకొని మన పనిలో 100%గా సక్సెస్ అవ్వడానికి 100% స్కోప్ ఉంది అనేసి నమ్ముతున్నాను. సో ఇట్లాంటి స్కిల్స్కి ఈ క్రింది నెంబర్కి సంప్రదించాల్సిందిగా, అదేవిధంగా ఇట్లాంటి ఎక్సలెంట్ వీడియోస్ చేస్తున్నాము స్కిల్స్ పర్పస్ కనుక, అది స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, చాలా రకరకాల స్కిల్స్ సంబంధించిన విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, ఇంకా ఎంతోమందికి ఈ స్కిల్స్ ఉపయోగపడతాయి కనుక షేర్ చేస్తారని మనవి చేస్తూ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.